భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి ఆశ్రమము నాగమ్మ కాలనీ బుజ్బుజి నెల్లూరు 33వ ఆరాధన మహోత్సవ ఆహ్వానము ఆగస్టు 24 ఉదయం నుండి స్వామివారికి అభిషేకం, హోమం, విశేష పూజలు, భజనలు, పల్లకి సేవ. మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాదము. ఇట్లు నరసమ్మ, వరదయ్య, విమలమ్మ, వెంకటేశ్వర్లు. ఫోన్ నంబర్ 9948528670. బుజబుజ నెల్లూరు నాగమ్మ కాలనీలోని వెలిసి ఉన్న శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం నందు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి 33వ ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 24వ తేదీ స్వామివారికి అభిషేకం, హోమం, విశేష పూజలు, భజనలు, పల్లకీ సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహకులు నరసమ్మ, విమలమ్మ, వెంకటేశ్వర్లు, వరదయ్య గారు మాట్లాడుతూ 24వ తేదీ మధ్యాహ్నం 500 మంది భక్తులకు అన్న వితరణ జరిగిందని తెలిపారు. అన్న ప్రసాదములకు విరాళములు ఇవ్వదలిచిన వారు వస్తు రూపేణ గాని, ధాన్య రూపేణ గాని, ధన రూపేణ గాని దేవస్థానమునందు చెల్లించవలసిందిగా కోరారు. అనంతరం విచ్చేసిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ గుడికి ధర్మకర్తను నేనేను. శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన సందర్భంగా ఈ బుజిబుజి నెల్లూరు 25వ డివిజన్లో 1987 నుంచి ఒక గుడి ఇక్కడ నిర్మించింది. తాటాకల ఇల్లు కాడి నుంచి చిన్న ఇప్పుడు ఒక గుడిగా ఏర్పంచుకున్నాము. కానీ భక్తులు అంతా వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు అవి తీరుస్తూ ఉంటాడు. ఈ యొక్క స్వామివారు కృపా కటాక్షంలో ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు వాళ్ళకి భక్తులకి ఒక నమ్మకం దోసి ఇక్కడికి బాగానే వస్తుండ్రు. కానీ ఇంకా కొంతమంది దాతలు కూడా దీన్ని సహకరించి దీన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ముందుకు రావాలని చెప్పి మీకు అందరికీ ఆ ఒక శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇట్లు వెంకయ్య స్వామి ఆసనం దగ్గర ఇట్లు వరదయ్య నా పేరు. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ యొక్క ఆసనానికి వాళ్ళ తోచింది చేయొచ్చు. కానీ గతము 35 సంవత్సరాల నుంచి ఏదో అట్టట చేసుకుంటా ఉన్నాము. కొంతమంది కూడా సహకరిస్తుండ్రు. కానీ ఇంకా మండపం కూడా మిగిలిపోయింది. ఇంకా కింద ఖర్చు ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి బొమ్మ కూడా పెట్టాలనుకున్నాము. ఎవరైనా సహకరించే మహానుభావుల దాతలు ఉంటే వచ్చి సహకరిస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు. సుమారు ఒక 500 మంది దాకా భోజనం చేసుకొని పోతారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా జరుగుతూ ఉంటుంది. అట్లే ఇక్కడ పూజలు కూడా విశేష పూజలు, ఓం ప్రతిష్ఠ అటు అన్ని కార్యక్రమాలు, స్వామికి పాలాభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా అందరూ కూడా పాల్గొని ఇక్కడికి వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరము. అందరూ ఈ సంవత్సరం కూడా మాకు బాగానే మాకు వచ్చి ఈ యొక్క పూజలు కానీ అన్నీ కూడా భక్తులకు ఒక నమ్మకం కలిగింది. స్వామి కోరికలు తప్పకుండా తీరుస్తున్నాడు. వాళ్ళ కోరికలు వాళ్ళకి నెరవేరుస్తాయి. కానీ 22 నుంచి 23, 24 దాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వాముల వారికి. ఇక్కడ భజనలు కూడా, పండర భజనలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చి అందరూ కూడా పాల్గొంటారు. కొంతమంది ఇంకా ఎవరన్నా దాతలుంటే వచ్చి ముందుకు వచ్చి చేస్తే వాళ్ళకి ఆయుర ఆరోగ్యములు, అష్టైర సౌభాగ్యాలు, భోగిభాగ్యాలు అన్నీ కూడా కలిగిస్తాడు. ఆ స్వామి కృపా కటాక్షములు ఎప్పుడు కూడా ఉంటాయి. వెంకయ్య స్వామి తరపు నుంచి మేము అందరికీ ధన్యవాదాలు. ఓం నారాయణ, ఆది నారాయణ.